నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు తగులుతూ వస్తున్నాయి. అటు కల్తీనే విషయం సంబంధించి వైవి సుబ్బారెడ్డి పూర్తిగా ఇరుక్కున్నాడు. అదేవిధంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కంప్లీట్గా ఎట్లా ఇరుక్కున్నామని చూస్తూనే ఉన్నాం. అయితే అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అంటే ప్రజలందరూ కూడా నీకు అర్హత లేదని చెప్పడం కూడా జరిగింది. కనీసం ఈసారన్నా సరే అసెంబ్లీకి వచ్చి వీళ్ళ యొక్క 60 రోజుల గడువు ఏదైతుందో దాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి అనుకున్నది కూడా ఆయన వెళ్ళిపోయి జస్ట్ అక్కడ వెళ్ళి సంతకాలు పెడితేనో లేదా నిజంగా ఏదైనా ఉంటే బయోమెట్రీ ఏదైనా వేసేస్తేనో అయిపోతుంది, చేసేసి వచ్చేయచ్చు అని అనుకున్నారు. కానీ సభలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు గవర్నర్ యొక్క ప్రసంగం కాబట్టి ఈరోజు అటెండెన్స్ ఉండదని కావచ్చు, కొత్తగా ఇంకొక టెక్నాలజీ ఎవరికి తెలియని టెక్నాలజీ ఒకటి పెట్టారన్న సంగతి ఇప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి వార్తలు. ఏంటి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో అటు గవర్నర్ గారిని అవమానించాలనుకుంది కాస్త జగన్మోహన్ రెడ్డి అవమానపడి బయటకు వచ్చాడని చెప్పి అంటున్నారు. ఏం జరుగుతుంది, ఏంటి ఆ టెక్నాలజీ అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మొన్నటి రోజున చెప్పిన విషయం ఒకటే. ఈ రోజున ఏదైతే భారతదేశంలోనే లేని టెక్నాలజీ ఇది, ఏ అసెంబ్లీలో కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఏఐ టెక్నాలజీ తోటి మన పార్లమెంట్లో ఢిల్లీలో ఉంది ఇది. ఇప్పుడు కేవలం వీళ్ళు మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, అక్కడ ఎంట్రీ అవ్వగానే రిజిస్టర్ బుక్ ఉంటుంది, ఆ టేబుల్ మీద పెన్ ఉంటుంది, సంతకం పెట్టేసి అక్కడే రిటర్న్ అయిపోతున్నారు. లేకపోతే గోడ దూక వచ్చేసి ముందస్తు రోజులకు కూడా సంతకాలు చేసి అన్నీ కూడా మన స్టోరీస్ వీళ్ళవి చెప్పుకున్నాం. మరి ఈ రోజున అక్కడే బయోమెట్రిక్ ఉండిద్దేమని నేను అనుకున్నాను. ఎంట్రీ అవ్వగానే ఏ ప్లేస్లో అయితే అటెండెన్స్ బుక్ ఉంటుందో అదే ప్లేస్లో బయోమెట్రిక్ పెట్టుంటారేమో అని అనుకున్నాను. కానీ అది కూడా కాదు. సరే, ఫేస్ రికగ్నేషన్ ఉంటుంది, ఆ ఫేస్ రికగ్నేషన్ చేస్తారా అనుకున్నాం. అది కూడా కాదు. ఈ రోజున స్వయంగా వాళ్ళకి ఏ చైర్లు అక్కడ సీట్లు అయితే కేటాయించారో వాళ్ళ ప్లేస్, అసెంబ్లీ సభ లోపలికి వెళ్ళిన తర్వాత హాల్లోకి ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాతనే వాళ్ళకి అటెండెన్స్ తీసుకోవటం జరిగిద్ది. అంటే ఎంతసేపు ఉంటారన్నది కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఎంత టైం ఉన్నారు, మరి ఎంతమంది వచ్చారు, ఏ ప్లేస్లో ఎవరు కూర్చున్నారు, అన్నీ క్లియర్గా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లోకి వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూర్చుంటే వర్కౌట్ అవ్వదు. మరి అంతే కదండి, ఎవరి ప్లేసులు ఎవరికి కేటాయించారో వాళ్ళది మాత్రమే తీసుకునిద్ది అక్కడ. ఓకే. కాబట్టి ఈ ఏఐ టెక్నాలజీ తోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మరి సంతకాలు పెట్టే పని లేదు అనగానే మరి వీళ్ళు చంకలు గుద్దుకుంటూ వచ్చేస్తే కుదరదు కదా. మరి అంతే, సంతకాలు పెట్టే పని లేదనగానే ఇంకేముంది, స్కూల్కి హాలిడేస్ ఇచ్చినట్లుగా వీళ్ళు కూడా అని కేకలు వేసుకుంటూ బయటికి పరిగెత్తడం కుదరదు. నిన్న అంటూ కేకలు వేస్తే వెళ్ళిపోయారు కదా. అంటే వీళ్ళు చేసే ఒక పద్ధతి కానీ ఒక గౌరవం కానీ ఎదుటి వారికి ఇవ్వటం చేత కాదు, వీళ్ళకి తీసుకోవటం చేత కాదు. అంటే తీసుకునే హక్కు ఎప్పుడు వచ్చిద్దండి, ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడే తీసుకునే హక్కు వస్తుంది. రెండూ లేవు వాళ్ళల్లో. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉండటం మన దౌర్భాగ్యం. పైగా ఇంత గౌరవం లేకుండా ఉన్న వ్యక్తులు తిరిగి కూటమి ప్రభుత్వాన్ని హేళన చేస్తూ, అవమానపరుస్తూ, ఎప్పటికప్పుడే ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తూ, వీళ్ళ ఛానల్లో, వీళ్ళ పేపర్లో వీళ్ళ అధికార ప్రతినిధులు అంటూ అవినీతి పనులు చేసిన వ్యక్తులకు కూడా పట్టాలు కట్టి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి వీళ్ళ స్క్రిప్ట్లు ఇచ్చి చదివిస్తున్నారు. చూడండి, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అది కాక మనం నిన్న చూసుకుంటే అసెంబ్లీలో గౌరవ గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్న టైంలో ఆయన్ని ఘోరంగా అవమానిస్తూ ఏదైతే ఆ కాపీలు పేపర్లు చింపేసి ఆ పోడియం పైన విసిరేయడం మనం చూసాం. దీనిపైనే అయ్యన్న పాత్రుడు గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటంటే ఇది చాలా ఘోరమైనట్టు అవమానం. ఎందుకంటే 2019-24 దాకా అసెంబ్లీ సెషన్స్ అనేది పెద్దవాళ్ళు కూడా చూస్తానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే బూతులు సభగా మారింది, అది గౌరవ సభగా మారింది. అవును, దాన్ని మళ్ళీ గౌరవ సభగా మారితేనే వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని గౌరవ సభ చేసేసారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఏమంటున్నారంటే చిన్న పిల్లలు కూడా గతంలో మనం చూసాం, మాక్ అసెంబ్లీ జరిగినప్పుడు కూడా చిన్నపిల్లలందరూ కూడా అక్కడ వచ్చి చేయడం చూసాం. సో వాళ్ళు ఆసక్తికరంగా ఇప్పుడు మాక్ అసెంబ్లీ చేసిన పిల్లలు కావచ్చు, మిగతా పిల్లలు కూడా స్కూళ్ళలో కూడా కొంతమంది ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి టైంలో పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అంటే గవర్నర్ గారిపై ఇలాంటి అనుచిత కార్యక్రమాలు చేయడం పైన చాలా సీరియస్ అయ్యారు ఆయన. సో దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఒకటేనండి, ఈ రోజున మాక్ అసెంబ్లీ నిర్వహించడమే కాకుండా ఇప్పుడు జరిగే ఈ 30 రోజుల అసెంబ్లీలో ప్రతి స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ, ఏదైతే వాళ్ళకి పాసులు అలాట్ చేయటం, అదేవిధంగా ఆ స్కూల్ నుంచి వాళ్ళకి ఒక పాస్ ఇచ్చి పంపిస్తారు సెషన్స్కి. మరి ఆ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, గతంలో మనం చూసాం, అమ్మఒడి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ప్రోగ్రాం పెట్టి
పసిపిల్లలు అందరూ కూడా ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు వస్తారు, ఒక మంచి మెసేజ్ ఇస్తారు అని అనుకున్న టైంలో ఎవరైనా అంతే అనుకుంటాం. ఈ రోజున ఒక జెండా వందనం చేయండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి నుంచో మనకు వస్తున్న ఆనవాయితీ ఏంటంటే ఒక గౌరవమైన ఒక వ్యక్తిని అక్కడ మనం గెస్ట్గా పిలిచి వాళ్ళ చేత పిల్లలకి మంచి విషయాలు చెప్పించటం, ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దలతో కూడా వాళ్ళు ఏ విధంగా అది షేర్ చేసుకుంటున్నారు, మరి వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి అనేది క్లియర్గా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి పెట్టినప్పుడు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు పిల్లల దగ్గర. ఎంత దారుణం అండి అసలు, అది ఏం మెసేజ్ ఇచ్చారు ఆ రోజున? మరి అలా ఆ రోజే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి మినిమం కామన్ సెన్స్, కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించినప్పుడు ఈ రోజున 11 వచ్చి ప్రజలే నిన్ను వద్దన్న వ్యక్తివి, ప్రజలే నిన్ను చీగొట్టిన వ్యక్తి, ప్రజలే కాదనుకొని పక్కన పడేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే మరి ఇప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా తెలుస్తుంది, ఆ జ్ఞానం ఉంటుంది, పిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి, పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాళ్ళ ఆ మెసేజ్ వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా రాంగ్. ఇంకా అట్లాంటి వ్యక్తులకి ఒక గౌరవం అనేది ఇంకా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు ఓట్లు వేసాము పులివెందుల ఏదైతే ఆయన నియోజకవర్గం, మరి మిగతా 11 మంత్రాలయం కానివ్వండి ఇంకా ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదు రాయలసీమే వచ్చినట్లుంది వీళ్ళకి. మరి ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏ విధంగా పిల్లలకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎలాంటి ఇది ఇస్తున్నారు? ఒకవైపు చూస్తే వీళ్ళ నియోజకవర్గాల్లో పాలన సరిగ్గా లేదు, పట్టించుకోరు, అసెంబ్లీకి హాజరవ్వరు, హాజరైన 10 నిమిషాల్లో కూడా ఆ 11 నిమిషాల గందరగోళాన్ని మనం చూసాము. మరి ఇన్ని చేసిన వీళ్ళ గురించి మనం ప్రత్యేకంగా వీళ్ళు ఏంటి అనుకోవాలంటే ఈ రోజున ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే ఇదిగో వీళ్ళు ఇది, వీళ్ళకి గౌరవం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం చేతగాని మనుషులు. కనీసం పిల్లల దగ్గర కూడా మరి మన నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది మన మాజీ ముఖ్యమంత్రి అవ్వండి, ముఖ్యమంత్రి అవ్వండి, మన ఎమ్మెల్యే అనివ్వండి ఉంటుంది కదా, మన నాయకుడు అనేది ఒకటి ఉంటుంది, అది పార్టీని పక్కన పడేస్తే మరి కనీసం ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించిన తీరుకి మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అవన్నీ కూడా. వాళ్ళు ఏ విధంగా దాన్ని భావిస్తున్నారు, ఏ విధంగా స్వీకరిస్తారు, మరి నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఏమని ఓటు అడుగుతాం. ఈ రోజున మండల్లో ఆవిడ వాళ్ళ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఉర్సాక్ భూములు ఇచ్చారంటున్నారు. నారా లోకేష్ గారు వెంటనే ఏం చెప్పారు, ఎక్కడ ఇచ్చామో విత్ ప్రూఫ్స్ చూపించమని అడుగుతున్నారు. చూపించలేదు. మాట్లాడుతూ టీకి అయ్యే ఖర్చు కూడా కాకుండా దానికన్నా తక్కువ మోతాదులో డబ్బులు మీరు ఉర్సాక్ ఇచ్చారని ఇచ్చింది 5 కంపెనీలు, 5 కంపెనీలు చెప్పారు. కానీ ఉర్సా అనేది 6వ కంపెనీగా మీరు చూపిస్తున్నప్పుడు కేవలం మాట అనేసి ఏదో మాట వరుసగా మాట్లాడేస్తే ఏదో నిందేసినట్లు ఉండకూడదు కదా, నిజం నిరూపణ చెయ్యాలి. మరి అది లేనప్పుడు అది అబద్ధమే కదా, అది నిరూపించుకోవాలి ఫస్ట్. ఈ రోజున ఎమ్మెల్సీలు గానో ఎమ్మెల్యేలు గానో వచ్చాము అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రోజున అది అధికార ప్రభుత్వమా వీళ్ళు అధికారం కోల్పోయిన వాళ్ళు అనేది పక్కన పెడితే మీరు రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, వాళ్ళ మంచి చెడ్లు మీకు ఎంతవరకు మీ దృష్టికి వస్తున్నాయి, ఎంత అవగాహన ఉంది, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏ విధంగా అగ్రిమెంట్ జరిగింది వాళ్ళతోటి, ఎన్ని లక్షల ఉద్యోగాల భరోసా కల్పించారు, ఎన్ని దేశాలు తిరిగి వచ్చారు, ఎంత మందితో వీళ్ళు మీటింగులు కండక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఉండాలి కదండి. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని ఎంతసేపటికి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టేనా, రూపాయికి ఇడ్లీ వచ్చిద్దో రాదో 99 పైసలకి భూములు కట్టబెట్టారని చెప్పేసి చేశారు. మరి తర్వాత ఏమో హెరిటేజ్ పెరుగులో వెనలేదని చెప్పి పెట్టారు. ఇంకా వీళ్ళు ఇష్టం అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ఇలా ఈ స్క్రిప్ట్ ఎప్పుడూ స్క్రిప్ట్ గొడవే తప్పించి సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ప్రజల పట్ల అవగాహన లేదు, రాష్ట్ర పరిస్థితుల పట్ల వీళ్ళకి ఒక ఆలోచన లేదు, అభివృద్ధి గురించి మనం ఏదైనా ఉపయోగపడే సలహా ఇద్దామనేది లేదు. మరి ఇలాంటి వ్యక్తులు ఉంటే మరి ఎలా ఉండిద్దా సభ? ఇలాంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిదనే ప్రజలు 11 ఇచ్చారు. రేపు సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోబోతున్నారు. సో ఇప్పుడు ఎట్లా మీరు ఇందాక చెప్పినట్టు ఆయన పాత్రగా చెప్పినట్టు ఏదైతే ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఒకవేళ ఈ 60 రోజులు గడువు దాటితే ఈ 2026లోనే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టు వైనాట్ 175 అనేది ఆ కాస్త కూటమి వైపు టర్న్ కాబోతుందంటే అంతే కదండి. మొన్నే వాళ్ళిద్దరూ ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు సమావేశంలో చర్చ జరిగింది, ఎవరో రాబోతున్నారు అనేది. ఆ ఎవరో అనేది పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది దీంతో. ఖచ్చితంగా బై ఎలక్షన్ అంటే మరి వాళ్ళు ఇటు వచ్చేస్తామంటే ఇంకా ఎలక్షన్ ఉండదు, వచ్చేసి వాళ్ళ పని వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. అందులో ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి ఒక కళ ఉండిద్ది, ప్రజల పట్ల కొన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి, వాళ్ళకు మంచి కళలు సాకారం చేయాలి, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, బోలెడన్ని ఉంటాయి. అవన్నీ కూడా నిజం చేసుకోవాలంటే మంచి ప్రభుత్వం వైపు నిలబడాలి. సో
చూద్దామండి. మొత్తానికి 2026లోనే బై ఎలక్షన్స్ రాబోతున్నాయా, వస్తే కూటమి వైపు నిజంగా 175కు 170 రాబోతున్నాయా, జగన్ అనుకున్నటువంటి కళలు అది కూటమి వైపు మారబోతున్నాయి అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.